10th లో నెల్లూరు జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రంలో 3వ స్థానం సాధించి ఆత్మకూరులోని శ్రీ చైతన్య విద్యార్థిని మేఘన 598 మార్కులతో ఆత్మకూరు విద్యా చరిత్రలోనే ప్రభంజనం సృష్టించింది. మేఘన ఇక ఆత్మకూరులోని శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్లో చదువుతున్న ఈ సందర్భంగా పట్టణంలోని చైతన్య పాఠశాలలో ఇక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘనను అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలుపుతూ బొకేతో సత్కరించారు. వీరితో పాటు 590 పైగా మార్కులు సాధించిన 6 విద్యార్థులను కూడా అభినందనలు తెలిపి సత్కరించారు. మరి ఈ క్రమంలో పాఠశాల రీజనల్ ఇన్ఛార్జ్ జి శైలేష్, అలాగే కోఆర్డినేటర్ షేక్ బాషా, ఆత్మకూర్ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ రావు, పాఠశాలకు చెందిన వెంకటరమణ, కళ్యాణి, లక్ష్మీకాంతులు పాల్గొన్నారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేఘన 598 మార్కులతో జిల్లాలో ప్రథమంగా నిలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మొన్న జరిగిన 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో ఈ ఆత్మకూరులో 598 మేఘన 598 ఆత్మకూరు చరిత్రలో ఇంకా ముందు మనం చూస్తామో లేదో తెలీదు. అదేవిధంగా ఇంతకుముందు రాలేదు. మా రికార్డుని మేమే మళ్ళీ తిరగరాస్తామని చెప్పేసి 600 ఆత్మకూరులో సాధించే విధంగా విద్యార్థులు తయారు చేస్తామని మనస్ఫూర్తి కోరుకున్నాను. జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించి అద్భుత ఫలితాలని మాకు అందించింది. అదేవిధంగా సంజన 595, సౌమ్య 593, ఈ విధంగా 590కి పైన 6 మంది విద్యార్థులు, అదేవిధంగా 580కి పైన 15 మంది విద్యార్థులు, 550కి పైన 37 మంది విద్యార్థులు, 500కి పైన 56 మంది విద్యార్థులు. ఈ రిజల్ట్ ఆత్మకూరు ఒక్క బ్రాంచ్ది మాత్రమేనండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నల్గొండ జిల్లా కనకల్ మండలం దర్వేషిపురం